అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని మాట విన్నంత సేపు కూడా వాళ్ళకి మంచి మంచి కార్యాలు జరుగుతూ ఉండేవన్నమాట అండి. ఈ మంచి మంచి కార్యాలు జరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే విజయమే తప్ప అపజయం వాళ్ళకి వచ్చేది కదండి. యుద్ధాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా జరుగుతూ ఉండేవన్నమాట అండి. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, మనకి ఎక్కడికి వెళ్ళినా జయం వస్తూ ఉంటుంది కదా, మనం ఎక్కడికి వెళ్ళి అనుకూలంగా జరుగుతూ ఉంటుంది కదా, దేవుని మాట ఎందుకు వినాలి, దేవుని నామాలు ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాట వినకపోతే కార్యాలు జరగవా, దేవుని నామంలో ప్రార్థన చేసుకోకపోతే కార్యాలు జరగవని చెప్పేసి ఒక అహంకారం అనేది, ఒక గర్వం అనేది, ఒక అహంభావం అనేది వాళ్ళు వస్తూ ఉండేదన్నమాట అండి. ఆ వచ్చినప్పుడల్లా ఏం చేసేవారంటే, దేవుడికి ప్రార్థన చేసుకోకుండా, దేవుని నామంలో ప్రార్థన చేసుకోకుండా వాళ్ళ ఇష్టాచారంగా జీవించి వాళ్ళ ఇష్టాచారంగా వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళకి విరోధంగా కార్యాలు జరుగుతూ ఉండేవన్నమాట అండి. ఎప్పుడు చూసిన అపజయమే తప్ప జయం అనేది వస్తూ ఉండేది కాదు. కాబట్టి దేవుడిచ్చిన మహావిశ్వాసాన్ని బట్టి మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని నీతిని అనుసరించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని నమ్మకం కలిగి జీవిస్తే మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకర దేవుడు చేస్తూ ఉంటాడండి, అద్భుతాలు చేస్తూ ఉంటాడండి. మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట వింటే, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే, ఆయన ఎప్పుడు ఎక్కడ మనకి ఎలా సహాయం చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మనం ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ మనల్ని ఎలా దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మనకు మేలులు చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మనల్ని మంచి ఆలోచన చేత నడిపించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మంచి ప్రవర్తన కలిగి జీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా సమాధానంగా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా అందరితో మంచి ప్రవర్తన కలిగి ఎలా మాట్లాడాలో, అందరితో మంచిగా ఎలా ఉండాలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలైతే దేవుడి మాట వినకుండా వాళ్ళ ఇష్టాచారంగా జీవించారండి. జీవించినంత సేపు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి మనం ఏమైనా ఆలోచన కలిగి ఉండాలండి? దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిందామండి. 100% కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు కోరుకునేది ఒక్కటే, మనందరినీ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడిస్తే మనల్ని ఇప్పుడు కూడా దేవుడు దీవించడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకు ఆశీర్వాదాలు మన మీదకి పంపించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడండి. నీతిమంతుడు తన మీదకి ఆశీర్వాదము వచ్చాయని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు కనుక 100% కూడా మనం దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని, అందరూ కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి మనం ప్రార్థించేద్దామా? మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు ఎక్కడైనా స్తుతిస్తోత్రం. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు నీ మాట ప్రకారం నడుచుకుని దాని ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగే యోగ్యతను ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభావ నీతిని అనుసరించి నమ్మకంగా జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మంచి ప్రవక్తను కలిగి జీవించే బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. బిడ్డలందరికీ మంచి మనసు దయచేయండి తండ్రి. కొందనాలు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి అలాగే దండిస్తాం ప్రభావ. గర్భిణీచులని, బాలింతరాలను తండ్రి, సంతానం బిడ్డలను దండిస్తున్నాం ప్రభావ. అలాగే ప్రభావ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతి వృత్తులు చేస్తున్న వారిని, వాహనాలు అడుగుతున్న వారు అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దండిస్తున్నాం ప్రభావ. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. సర్వశక్తి కలిగి మీకు అసాధ్యమైనది లేదండి, సమస్తము సాధ్యపరిచే ప్రభావ. బిడ్డలందరూ ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందని ప్రభావ. భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఈ రాజ్యవారసుగా జీవించే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. నువ్వు కోరుకున్నది ఒక్కడే ప్రభావ. అందరూ నీ రాజ్యవారసుగా జీవించాలని, ఎవరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదని ప్రభావ మీరు కోరుకున్నట్లుగా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ దాన్ని మంచి మనసు కలిగి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని నమ్మకంగా జీవించే నీతి నడుచుకుని తండ్రి చక్కగా నీ నామ మాత్రమే జీవించుతాను ప్రభావ. హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనలకు ఇస్తారు, మా ప్రార్థనకు బలబలం దయచేయండి. మా కొరకు నన్ను యేసుక్రీస్తు ప్రేసలో నమ్మని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక, దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. దేవుడిచ్చిన మహాఉత్సవాలను బట్టి, ఆయన కాపుదలను బట్టి మన దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు? దేవుడు ఆలోచన విషయంలో గొప్పవాడు కనుక
మనందరం కూడా దేవుని యొక్క మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారు? దేవుని మాట విని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఆయన కృపను పొందుకుందామా? ఏమంటారండి? మరొకసారి దేవుడు మనందరికీ కూడా మంచి మనసు ఇచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించి మంచి ఆరోగ్యంతో ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరికీ వందనాలు. ఏమంటారు? మీ ఆలోచన మీదే.